యాంకర్ సుడిగాలి సుధీర్ రవి అనుకోని వివాదంలో ఇరుక్కున్నారు. ఓ టీవీ షోలో చేసిన స్కిట్ కారణంగా వీరిపై పలు హిందూ సంఘాలు బగ్గుమన్నాయి. దీనికి సంబంధించి యాంకర్ రవి ఆడియో ఒకటి వైరల్ అయింది. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే ఇప్పుడు రవి క్షమాపణలు చెప్పాడు. ఆడియోలో యాంకర్ రవి మాట్లాడుతూ బావగారు బాగున్నారా సినిమాలోని సీన్ ఇప్పటికీ యూట్యూబ్లో ఉంది. అది ఎవరైనా తప్పని చెప్పుంటే మాకు తెలిసేది. అయినా మేము ఏ దేవుడిని కించపరచలేదు. అయినా మా స్కిట్పై కొందరి మనోభావాలు దెబ్బతిన్నందుకు ఆ వీడియోను యూట్యూబ్లో నుంచి తీసేశాం. మేము ఎవరిని కించపరచలేదని ధైర్యంగా చెప్తున్నాను. మేము ఏ తప్పు చేయలేదని వివరణ ఇచ్చాడు. ఇది వైరల్ అయిన కొంతసేపటికే యాంకర్ రవి వీడియో రిలీజ్ చేశారు. క్షమాపణలు కూడా చెప్పాడు. నేను మరికొందరు యాక్టర్స్‌తో కలిసి ఓ షోలో స్పూఫ్ చేశాం. ఎవరి మనోభావాలను నొప్పించడం మా ఉద్దేశ్యం కాదు అంటూ వెల్లడించాడు. ఇది రైటర్ అని పెట్టుకోమని రాయించిన స్క్రిప్ట్ కాదు. ఓ సినిమా సీన్‌ని స్టేజ్ పైన మేం ప్రదర్శించాం. దానివల్ల చాలామంది హిందువులు బాధపడ్డారని తెలిసింది. చాలా కాల్స్ కూడా వస్తున్నాయి. ఇంకోసారి ఇలాంటి పనులు చేయకుండా జాగ్రత్త పడతాను. క్షమించండి అని వేడుకున్న యాంకర్ రవి.